ఐపీఎల్ 17వ సీజన్ లో మరికొద్ది సేపట్లో మరో భారీ స్కోర్ల మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. భీకర ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరికొద్ది సేపట్లో తలపడనుంది. ఈ రెండు జట్లు తలపడిన గత మ్యాచ్ లో ఐపీఎల్ లో ఆల్ టైమ్ స్కోర్ రికార్డు బద్దలైంది. ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు విధ్వంసకర ఫామ్ లో ఉండడం, బెంగళూరు బౌలర్ల నైరేశ్యంతో నేడు ఉప్పల్లో పరుగుల వరద ఖాయంగా కనిపిస్తుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అలాగే అబ్దుల్ సమద్ మంచి ఫామ్ లో ఉన్నారు. పవర్ ప్లేతో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సన్ రైజర్స్ నేడు అదే వ్యూహంతో బరిలోకి దిగబోతుంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, నటరాజన్, భువనేశ్వర్ బంతితో మెరుగైన ప్రదర్శనపై గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్నారు. మరోవైపు బెంగళూరులో విరాట్ కోహ్లీ, డూప్లిసెస్, దినేష్ కార్తిక్ మినహా ఎవరూ నిలకడగా రాణించడం లేదు. విదేశీ క్రికెటర్లు బెంగళూరుకు గుదిబండగా మారారు. సిరాజ్ సొంత గడ్డపై బెంగళూరును గట్టును వేస్తాడా లేక శరా మామూలేనని అంటాడో చూడాలి. ఇకపోతే ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల ఊచకోతను చూస్తే భయమేస్తుందని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్. సన్ రైజర్స్ జట్టుకు తాను బౌలింగ్ చేయనందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ప్రస్తుత ప్రపంచ లీగులో ఎస్ఆర్హెచ్ ను మించిన భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ఏ జట్టు కూడా లేదని వసీం అక్రమ్ పేర్కొన్నాడు. మరి ముఖ్యంగా ఈ రోజు హైదరాబాద్ లో జరిగే మ్యాచ్ మాత్రం ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల దెబ్బకి బెంగళూరు బౌలర్లు హాఫ్ సెంచరీలతో చెలరేగే అవకాశం ఉందని వసీం అక్రమ్ పేర్కొన్నాడు. ఆరంభంలో ట్రావిస్ హెడ్, మిడిల్ లో హెన్రిచ్ క్లాసెన్, అలాగే చివర్లో అబ్దుల్ సమద్ ఫినిషర్ గా ఎస్ఆర్హెచ్ కు తిరుగులేని ప్లేయర్ గా కొనసాగుతున్నారు. అందుకే ఆ జట్టు భారీ స్కోర్లతో దూసుకుపోతుందని వసీం అక్రమ్ పేర్కొన్నాడు.